జూమ్ కాన్ఫరెన్స్ కి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రియులారా, సెప్టెంబర్ నెల 26వ తారీఖు 2024 సంవత్సరం ఈ యొక్క 4287వ రోజు. ఈ దినము అధ్యక్షత వహించడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు. దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి ప్రభు నామంలో వందనాలు. ప్రియులారా, ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు కర్నూలు నుంచి ప్రభుదాస్ అన్న గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. మనమందరం ఏకీవించి ఆమెను చెప్దాం. చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ప్రేమవందనాలు. ప్రార్థనతో కూడిక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా విమోచకుడా, మా ప్రాణనాథుడ, స్తోత్రములు నాన్న. యేసు క్రీస్తుల వారి మహిమగల నామములో శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని పూజించి స్తుతించి గణపరుస్తున్నాం. గత రాత్రి నెమ్మదిని, విశ్రాంతిని, ఆరోగ్యమును, ఆవశ్యను అనుగ్రహించి ఉదయకాలమే నీ సన్నిధిలో ఈ పాత్రలో చేరి రావటానికి మీ మహాకృప చూపారు. స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవులుగా నేను స్తుతించడానికి నిన్ను జ్ఞాపకం చేసుకుని కృపను భాగ్యాన్ని ఇచ్చారు. అయోగ్యులైన మా పట్ల మీరు చూపిన నీ మహాకృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీ ప్రాణమును ఆ కల్వరులో ప్రయోజనముగా ఉంచి మాకై చావును సమాధిని జయించి తిరిగి లేచి తెలుగుడు పార్శ్వము కూర్చొని మా నిమిత్తం ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆచరణ చేసి తిరిగి రానున్న మహిమగల రాజా స్తోత్రములు. మీరు కాచిన రక్తములో మా ప్రతి పాపాలు కడిగారు. మీ బిడ్డగా సొత్తుగా జనంగా చేసుకున్నందుకు స్తుతిస్తున్నాం. ఎలాగూ నానా ప్రభు అబ్బా అని పిలిచే కృపను భాగ్యాన్ని ఇచ్చారు. స్తోత్రములు. మీతో కూడా ఉండటానికి మీ కృప చూపినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జయరుడా, శేషంగా మీరు మమ్మల్ని ప్రేమించి ఈ దినమును సమయాన్ని ఇచ్చారు. మీతో నీ దాసులతో మాకు సాహసం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశేషంగా జూమ్ యాప్ను మీరు జ్ఞాపకం చేసుకుని 4286 రోజులు ఈ శనుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విరామంగా మీరు జరిగించినందుకు స్తోత్రములు. 87వ దినములో మేము చేరావుగా ఇంతవరకు మీరు చేసిన మేళ్లను బట్టి, కృపను బట్టి స్తుతిస్తున్నాం. నడిపించే ఈ దాసులు తండ్రి బర్నబాసన్నను బట్టి స్తోత్రములు. దాసునికి ఇచ్చిన ఆసక్తిని బట్టి గణపరుస్తున్నాం. రావాల్సిన న్యాయపరమైన దేవుళ్ళు మీరు దయచేయండి. కుటుంబాన్ని, సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. దయగల దేవ, ఎదురమని నడిపించే వీళ్ళు పెద్దలు తండ్రి ఏర్పడేటను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. చక్కటి ఆలోచన, జ్ఞానము కలిగి తండ్రి నడిపించడానికి మీ పాతో సన్నిధి దయచేయండి. వాక్యం అందించవలసిన తండ్రి ఈ దాసులు ఇజ్రాయల్ రాజు గారి బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. పాటల ద్వారా అలాగూ తండ్రి ప్రార్థన ద్వారా మీకు ఘనత కలుగులాగా కృప చూపండి. దేవుడా, ఈ జూమ్ లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపమని వేడుకుంటున్నాం. అవునా, ఎలాంటి తన మరి ఇబ్బందులు లేకుండా కృప చూపండి. సహాయం దయచేయండి. పేరు వచ్చిన బిడ్డలందరి బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని సకాలంలో చేర్చమని వేడుకుంటూ ఈ కూడికకు ఆది అంతమై మీరే ఉండి నడిపించి మిమ్మల్ని మీరే మాయపరుచుకోమని చిన్న సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 ఓకేనా? ప్రారంభ ప్రార్థన చేసినటువంటి పెద్దలు ప్రభుదాస్ అన్న గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, మనం ఒక పాట విందాం. నా జఫన్ అని వచ్చినాడనా? జాయిన్ అయినట్లేరు.
తిమోతి మాట్లాడు. ఓకే. దేవుని సేవకులు తిమోతి అన్న గారు ఎస్ఎల్ గుడిపాడు కాలనీలో దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులు తిమోతి అన్న గారు మన మధ్యలో ఉన్నారు. ఒక పాట పాడి వినిపిస్తారు. తిమోతి అన్న వందనాలు. నా వందనాలు. ఓకే అన్న, పాడండి. దేవునికి స్తోత్రములు. ఉదయ కాలంలో నూతన దినములో దేవునితో సహవాసం చేసి అన్ని స్తుతించడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యలో పాట పాడే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన ప్రభుకి ఎంతైనా స్తుతించబద్దున్నాయి అన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన బర్నబాస్ అన్నకు, ఎర్పరెడ్డి అన్నకు కూడా వందనాలు తెలియజేస్తూ ఒక స్తుతి కీర్తన పాడదాం. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును. మా మనసార నిన్నే కీర్తింతును. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును. మా మనసార నిన్నే కీర్తింతును. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును. మా మనసార నిన్నే కీర్తింతును. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలోని ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును. మా మనసార నిన్నే కీర్తింతును. మనసార నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసార నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృది ప్రవహించే సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలు నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసార నిన్నే కీర్తింతును. మా మనసార నిన్నే
కీర్తింతును. పరలోక దూతలి స్తోత్రాలతోని మా స్తోత్రగానాలు గైకొనుమా. పరలోక దూతలి స్తోత్రాలతోని మా స్తోత్రగానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవ, మనసార నిన్నే కీర్తింతును, మా మనసార నిన్నే కీర్తింతును. అన్నా వందనాలన్నా. ఓకే అన్న. పాట పాడిన దేవుని సేవకులు తిమోతన్న గారికి ప్రభు నామంలో వందనాలు. ప్రియులారా, మరి మన మధ్యలో పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం నుంచి దేవుని సేవకులు ఎస్ ఇజ్రాయెల్ రాజన్న గారు మన మధ్యలో ఉన్నారు వాక్యం అందించడానికి. అంతకంటే ముందుగా వాక్య సహాయం కోసం గాజ్పలాల్ సంఘ ప్రియులు పెద్దలు ఆదినారాయణ గారు, అనంతపురం గాజ్పలాల్ సంఘ ప్రియులు ఆదినారాయణ గారు వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తారు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రేమ పరలోకపు తండ్రి, పూజ్యునిడా, కరుణా సంపన్నుడా, మీకు స్తోత్రాలు స్వామి. వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒక నూతన దినాన్ని ఈవిగా దానంగా బహుమానంగా మీరు మాకు అనుగ్రహించి అరుణోదయమైన ప్రభా మీ ముఖ దర్శనం చేసుకొని అయా మీతో మాట్లాడే గొప్ప దినతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఇదిగో ఎంతవరకు పాట ద్వారా మీరు నాయనమడి తండ్రి ముందు నడిపించినందుకే వందనాలు. తిరిగి నాయనమడి తండ్రి మరి ప్రభా మీ దాసులు జగన్నాథపురం నుంచి మరి ప్రభా నిలబడి మీ మాటలు అందిస్తుండగా ఆ దాసుని నోట్లో మీ మాటలు ఉంచండి. ఎఫ్సి పత్రిక ద్వారా తండ్రి మీ ధ్యానాలు మాకు అందించమని, వినగలిగే చెవిని, గ్రహించుకునే మనసును ఆ ప్రకారంగా నాయన మరి తండ్రి జీవించే జీవితాన్ని మాకు నేర్పమని, విన్నటువంటి మాటలు మరి తండ్రి భద్రపరుచుకునేలాగా సహాయం చేయమని, మీ దాసుని మీ నోట ఊరుగా ఉపయోగించుకోండి. టెక్నికల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృపద ఇచ్చండి. నడిపిస్తున్న మీ దాసులకి, భారం వహిస్తున్న మీ దాసులకి, చేరువచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయానంతా కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించుకొని మీరే మహిమ పొందమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీని మనసు అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసిన పెద్దలు ఆదినారాయణ గారికి ప్రభు నామంలో వందనాలు. దేవుని సేవకులు ఇజ్రాయెల్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. 6 గంటల వరకు అన్న వాక్యం అందిస్తారు. మనమందరము మ్యూట్ లో ఉండి సహకరిద్దాం. మరి చక్కని వాక్యాన్ని దేవుని సహాయం ద్వారా మనం విందాం. అన్న ఇజ్రాయెల్ అన్న వందనాలన్నా. వందనాలు. ఓకే అన్న, ప్రారంభించండి. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాక్య ధ్యానాలు మరి ఆశతో చేరువచ్చినటువంటి సహోదరులందరూ కూడా యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఎఫెసీ పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. దాదాపుగా 2 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 3వ అధ్యాయము మనం ప్రారంభించాల్సి ఉంది. మొదటి అధ్యాయంలో దేవుని రక్షణ ప్రణాళికను గూర్చిన ఏర్పాటు మనం చూస్తాం. 2వ అధ్యాయంలో మానవుని పతన స్థితి, అలాగే యేసుక్రీస్తు చేసినటువంటి విమోచన కార్యం, యూదులతో అన్యులకు ఉన్నటువంటి సహవారసత్వాన్ని గురించి 2వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు. 3వ అధ్యాయము చదువుకుందాం. మొదటి వచనం నుండి నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.
ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ ఎఫెసీ పత్రిక చాలా విశిష్టమైనటువంటిది. మంచి థియాలజీ ఈ పత్రికలో ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే గత నెలలో కూడా నేను చెప్పడం జరిగింది. రామా పత్రిక ద కింగ్ ఆఫ్ ఎపిజిల్స్ అయితే, పత్రికల్లోకి వెళ్ళా రారాజు రామా పత్రిక అయితే, ఆ తరువాత ఎఫెసీ పత్రిక రాణి లాంటిది అని చాలా మంది థియాలజియన్స్ వర్ణించారు. సో ఎఫెసీ పత్రికలో అద్భుతమైనటువంటి వివరణ పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారికి విశ్వాసులకు లేదా సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన వర్ణించారు. ప్రాముఖ్యంగా అన్ని జనుల విషయమైనటువంటి దేవుని ఏర్పాటును గురించి ఈ 3వ అధ్యాయంలో అయితే పౌలు మాట్లాడుతా ఉన్నాడు. 2వ అధ్యాయంలో మీకును మాకును ఉన్నటువంటి ద్వేషాన్ని దేవుడు తొలగించాడు అని మాట్లాడినటువంటి పౌలు 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి అదొకప్పుడు మర్మంగా ఉంది, కానీ దేవుడు ఇప్పుడు నా ద్వారా మీకు బయలుపరుస్తున్నాడు అని పౌలు చెప్తూ ఉన్నాడు. సో మొదటి వచనానికి వస్తే పౌలు తాను ఖైదీగా ఉన్నాను అనే సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. మరొకసారి పౌలు గారు చెర నుండి రాసిన పత్రిక, ఇది చెర పత్రికగా మనం చూస్తా ఉన్నాం. ఈ పత్రికలో 2 సార్లు తాను బందీగా ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో ఖైదీనైన నేను అంటున్నాడు. 4వ అధ్యాయము 3వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా పౌలు గారు తాను ఖైదుగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కనుక పౌలు గారు ఆయన ఖైదీగా ఉన్నాడు. ఎందుకు ఖైదీగా ఉన్నాడు అంటే ఆయన సువార్త విషయమై ఖైదీగా ఉన్నాడు. ఖైదీగా ఉండే అన్ని జనుల మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ పరిస్థితులకు వేరుగా ప్రార్థించడాన్ని మనం నేర్చుకోగలుగుతాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో వాళ్ళు ఫిలిప్పులో అరెస్ట్ చేయబడినప్పుడు చెరసాలలో ఉండి ప్రార్థించినటువంటి అనుభవము ఎంత గొప్పదో, చెరసాల పునాదులు కదిలిపోయాయి అనే వాస్తవాన్ని మనం చూస్తాం. కాబట్టి ఏ పరిస్థితి అయినా ప్రార్థనకు ఆటంకం కాకూడదు. పౌలు గారు సంఘాల విషయమైనటువంటి భారం కలిగి, సువార్త విషయమైన భారం కలిగి చెరసాల్లో ఉండి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే తన సంఖ్యల గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, మరియు నేను దేని నిమిత్తమై రాయబారిన సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అంటున్నాడు. కనుక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ కోసం ఆయన ప్రార్థన చేస్తూనే ఆ సంఖ్యలలో ఉండి కూడా సువార్త ప్రకటించబడాలనే ఉద్దేశంతో మీరు నా కోసం ప్రార్థన చేయండి అని కూడా పౌలు వారిని కోరుతున్నటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. పౌలు ఎందుకు ఖైదీగా ఉన్నాడు? అన్ని జనులకు సువార్త ప్రకటించడం యూదులకు నచ్చలేదు. యూదులకు ఎందుకు నచ్చలేదు అంటే యూదులతోటి అన్ని జనులు సమాన వారసత్వం కలిగిన వారు, సమానం అని చెప్తా ఉన్నాడు. యూదులు ఎప్పుడు కూడా అన్ని జనులను వేరుగా చూసేవారు. సో మీకు మాతోటి సాంగత్యం ఏంటి అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించేవారు. సో చాలా నూతన నిబంధనలో కూడా కొన్ని సందర్భాలు అన్ని జనుల విషయమై యూదులకు కలిగినటువంటి వ్యత్యాసం మనం చూస్తాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయంలో ఫస్ట్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు యెరూషలేములో అక్కడ ఇదే వాదం వస్తుంది. యూదులు కొంతమంది, పరిసయ్యులు కొంతమంది పేతుర్ని అలాగనే పౌలుని వీళ్ళందరినీ కూడా యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల్ని హెచ్చరించమని కోరుతారు. అదేంటంటే
అన్ని జనులు కూడా సున్నతి చేయించుకోవాలి, అన్ని జనులు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలని మీరు వీళ్ళని హెచ్చరించండి అని యెరూషలేములో ఉన్నటువంటి పెద్దల్ని అక్కడ ఉన్న యూదులు కోరినప్పుడు ఆ మరి అద్భుతంగా అపోస్తలులు వారితోటి వాదించడం. సో వాళ్ళు అన్ని జనులేంటి, యూదులేంటి, అందరూ యేసుక్రీస్తులో ఒకటే అనేటువంటి ఒక నిర్ధారణకు తీసుకురావడం అనేది మనం చూస్తాం. కాబట్టి తన సువార్త ప్రకటించినందుకు పౌలు ఖైదుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 2వ వచనం, మీరు మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు అంటున్నాడు. అన్యజనులు యూదులతో కలిసి దేవుని సంఘంలో ఏక శరీరంగా ఉన్నారు అనేటువంటి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఒక సువార్తను ఆయన చెప్పినప్పుడు దానిని మీరు విన్నారు అంటున్నాడు. దాని గురించి మాట్లాడుతూ దేవుని కృప విషయమైనటువంటి ఏర్పాటు అని అక్కడ గృహ నిర్వాహకత్వము అన్నాడు, స్టేవర్డ్షిప్. సో ఇది దేవుని ఇంటిని సూచిస్తా ఉంది, సంఘాన్ని సూచిస్తా ఉంది. గృహ నిర్వాహకత్వం అంటే అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘము విషయమైనటువంటి ఆ బాధ్యత కలిగిన వాడు. దేవుడు నాకు మీ మీద ఆ స్టేవర్డ్షిప్ అనేటువంటిది నాకు ఆ బాధ్యత అప్పగించాడు అనే విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ సువార్తను అన్ని జనుల దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి పౌలు అన్యజనులకు అపోస్తలుడిగా నియమించబడ్డాడు. మరొకసారి తన అధికారాన్ని, దేవుడు తనకి ఇచ్చినటువంటి అథారిటీని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి పత్రికలో కూడా దాదాపు మనం చూసినట్లయితే పౌలు తన అథారిటీని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకంటే అన్ని చోట్ల ఆయన అడ్డగించేవాళ్ళు కానీ, అలాగే అబద్ధ బోధ చేసి సువార్తను చెరిపేటువంటి వాళ్ళు కానీ ఉన్నటువంటి వాళ్ళు ఏమని చెప్పేవారు అంటే పౌలు నిజమైనటువంటి అపోస్తలుడు కాడు, లేదా పౌలు తను చెప్పేటువంటిది కరెక్ట్ కాదు అని ఆయన అడ్డగించే వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఆ కాలం ఉన్నట్టు మనం చూస్తాం. కాబట్టి పదే పదే తన అపోస్తలత్వాన్ని కానీ, దేవుడు తనకి ఇచ్చినటువంటి సువార్త భారం విషయమైనటువంటి ఆ ఏర్పాటును గాని తాను జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తే, అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 17 నుండి మేము యెరూషలేముకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషముతో చేర్చుకొనిది. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నద్దకు వచ్చాను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియచెప్పెను అంటారు. కాబట్టి మీరు విని ఉన్నారు ఈ ఏర్పాటు, దేవుడు అన్యజనుల్లో ఎంత గొప్పగా ఈ సువార్త పరిచర్య జరిగిస్తున్నాడో మీరు విని ఉన్నారు అంటూ ఇక్కడ ఆ సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నాడు. తన పరిచర్య వలన దేవుడు అన్ని జనుల్లో జరిగించినటువంటి వాటిని ఆ పైన ఉన్నటువంటి యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలకు లేదా సహోదరులకు పౌలు వివరిస్తూ ఉన్నటువంటి వాడిగా కనిపిస్తా ఉన్నాడు. ఇదే అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 30వ వచనం నుండి 33 వచనాలు మనం చదివితే, పట్టణం అంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకుని వచ్చి పౌలును పట్టుకుని దేవాలయములో నుండి అతని వెలుపలకు ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులకును శతాధిపతులకును వెంటబెట్టుకుని వారి వద్దకు పరిగెత్తుకుని వచ్చెను. వారు పై అధికారిని, సైనికులను, రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి ఇతడెవరు ఏమి చేశానని అడుగగా మనం చూస్తాం. పౌలు ఇక్కడ అరెస్ట్ చేయబడినటువంటి వాడుగా కనిపిస్తాడు. 29వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకు ముందు వారు చూచి ఉన్నందున అనే మాట మనము గమనిస్తాం. కాబట్టి ఇక్కడ పౌలును ఎందుకు పట్టుకుని వాళ్ళు ఇచ్చేశారంటే, అన్యజనులు
పౌలుతో ఉన్నారు, వాళ్ళు దేవాలయంలోకి వచ్చారు. సో దాని కారణంగా చేసి వీళ్ళు అంటే దాని కారణంగా తీసుకున్నారు అంతే. వాస్తవంగా వాళ్ళకు ఉన్నటువంటి కోపం పౌలు మీద, అది కూడా సువార్త చెప్తున్నాడు అని. కానీ గ్రీస్ దేశస్తులను దేవాలయంలో తీసుకొచ్చేసాడు అనేటువంటి ఒక కారణాన్ని తీసుకుని ఆయన్ని కొడుతున్నప్పుడు, ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. దేవుని ఏర్పాటు ఉన్నది, సువార్త చెప్పడానికి దేవుని ఏర్పాటు ఉన్నది కనుక ఏర్పాటు చొప్పుననే పని చేస్తాను. అన్యజనులకు అపోస్తులుడిగా ఉండడానికి దేవుడు నన్ను నియమించాడు. అది ఆయన కృప విషయమైనటువంటి ఏర్పాటు అంటున్నాడు. ఆ కృప విస్తరించాలి, లేకపోతే దేవుని యొక్క కృప ప్రకటించబడాలి, ఆయన గురించి తెలియపరచబడాలి. అందుకు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని పౌలు చెప్తున్నాడు. రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, రోమపత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తులుడనై ఉన్నాను గనుక అంటున్నాడు. కనుక అన్యజనులకు అపోస్తులుడిగా నియమించబడ్డాడు. దేవుని ఏర్పాటు ఆయన నియామకాన్ని సూచిస్తా ఉంది. రోమాపత్రిక 15వ అధ్యాయము 15వ వచనంలో కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. కాబట్టి దేవుడు తన కృప విషయమైనటువంటి ఏర్పాటు ఏంటి అంటే అన్యజనులకు సువార్త ప్రకటించాలి. సో దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అంటే యూదులకి సువార్త చెప్పలేదా పౌలు అంటే చెప్పాడు. వాళ్ళ విషయమై భారం ఉంది, నా స్వజనులు రక్షణ పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అన్నాడు. కానీ ఎక్కువ కృప ఆ మర్మమును బయలుపరిచి యూదులు అన్యజనులు ఒకటే, అన్యజనులతోటి యూదులకు ఆ సమానమైనటువంటి వారసత్వం ఉంది అనేటువంటి వాస్తవాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా ఆయన తెలియచేయడానికి దేవుడు ఆ కృపనిచ్చాడు. దేవుడు ఆ ప్రత్యేకమైనటువంటి ఆ దర్శనాన్ని, ఆ ఆత్మ నడిపింపును పౌలుకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి తన దేవుని పరిచర్య విషయంలో పౌలుని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు ఈ 2వ వచనంలో చెప్తూ 3వ వచనంలో అంటున్నాడు, ఎఫెసీ 3వ అధ్యాయం 3వ వచనంలో, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదన్న సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితి. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు అంటున్నాడు. మర్మమును గురించి మాట్లాడుతున్నాడు. మర్మము అంటే నూతన నిబంధనలో గతములో దాచబడినదిను ఇప్పుడు ఆయన పిల్లలకు బయలుపరచబడినది, ప్రత్యక్షపరచబడినటువంటి. సో ఒకప్పుడు అది దాచబడింది, మర్మము అంటే అది హిడెన్ గా ఉంది. సో ఇప్పుడు తెలియపరచబడతా ఉంది, ఒకప్పుడు ఉన్న సంగతి అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. ఈ మర్మము అన్యజనుల విషయంలో దేవుడు దాచి ఉంచినటువంటి సంగతిగా మనం చూస్తాం. ఇది ఒక హిడెన్ సీక్రెట్ అన్నమాట. అన్యజనులు యూదులతో యేసుక్రీస్తునందు ఒక్కటే. సో గృహ నిర్వాహకత్వం అని అన్నప్పుడు పౌలు ఈ పరిచర్యలో దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నప్పుడు అన్యజనులేంటి యూదులేంటి ఒకే విధమైనటువంటి స్థితిని యేసుక్రీస్తులో కలిగి ఉన్నారు అని చెప్పడానికి, సో నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వెవరయ్యా చెప్పడానికి అనేటువంటి అవకాశం లేకుండా తనను దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో చెప్తూ, ఈ మర్మము తనకి ఎలా బయలుపరిచాడో చెప్తూ ఈ మర్మాన్ని వాళ్ళకి వివరిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే పౌలుకి ఈ సంగతిని బయలుపరిచాడు అనేటువంటి సంగతి ఈ 5వ వచనంలో చెప్తున్నాడు. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగానే పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఎప్పుడు ఆత్మ ద్వారా తెలియపరచబడుతున్నట్టు పూర్వకాలం తెలియపరచబడలేదు.
కానీ దేవుడు ఇప్పుడు అది బయలుపరిచాడు అంటున్నాడు. కాబట్టి కొత్త నిబంధనలోని అపోస్తులకు, ప్రవక్తలకు పరిశుద్ధాత్మ ద్వారా ఈ ప్రత్యక్షత అనుగ్రహించబడింది. 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునట్లు ఎలాగూ నియమించాను అన్నాడు. సో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, వన్నెస్ అనేటువంటిది అంటే యేసుక్రీస్తును తెలుసుకోవడం విషయంలో యూదులకి ఏంటి, అన్ని జనులకి ఏంటి వ్యత్యాసం లేదు. సో ఒకే విధంగా దేవుడు తన జ్ఞానాన్ని ఈ అన్ని వర్గాలకి అందించబోతా ఉన్నాడు. దాంట్లో ఎలాంటి వ్యత్యాసము లేదు. అది జరగాలని దేవుడు ఎలా నియమించాడు. ఏం నియమించాడు? పరిచర్యలు నియమించాడు. కొందరు అపోస్తులుగా, కొందరు సువార్థికులుగా, కొందరు బోధకులుగా, కొందరు కాపరులుగా దేవుడు నియమించాడు. సో అన్ని జనులకు అపోస్తులుడిగా గృహ నిర్వాహకత్వం చేయడానికి దేవుడు నన్ను కూడా నియమించాడని పౌలు గారు చాలా స్పష్టంగా ఈ 3 నుండి ఈ యొక్క 3వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా వివరిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ 5వ వచనంలోకి వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు, దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇప్పుడు తెలియపరచబడినటువంటి సంగతి పూర్వకాలం తెలియపరచబడలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి యూదులు ఒకవేళ ఈ ప్రశ్న లేవనెత్తుండొచ్చు, ఇదేదో కొత్త బోధ. అపొస్తలుల మనం చూస్తాం కదా, వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేశారంటే కొత్త బోధ చేస్తున్నారు అని. వీళ్ళకి ధర్మశాస్త్రంలో కనపడని సంగతులు చెప్తే కనుక దీన్ని కొత్త బోధగా తీసుకుంటారు. వాస్తవంగా అన్ని జనుల విషయమైనటువంటి దేవుని ఏర్పాటు ఆదికాండం 12వ అధ్యాయంలోనే, అబ్రహాములోనే దేవుడు ఏర్పాటు చేశాడు అనేది మనకు తెలుసు. 16వ అధ్యాయంలో దాన్ని మరింత వివరిస్తాడు. సో భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతారు అన్నప్పుడు అక్కడ నీ సంతానము అన్నప్పుడు సంతానములకును అనక సంతానమునకును అన్నాడు అని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా పౌలు వివరిస్తాడు. ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా అందరూ కూడా దేవునికి పిల్లలవుతూ ఉన్నారు అనే విషయాన్ని, ఆ వాగ్దానాన్ని, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కేవలం యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులు కూడా యేసు క్రీస్తు ద్వారా వాగ్దానంలో పాలివారుగా ఉన్నారు అనే విషయాన్ని పౌలు చెప్తాడు. కాబట్టి ఇది పూర్వం తెలియపరచబడలేదు, అంతేగాని పూర్వము లేని ప్రణాళికేం కాదు. దేవుడు కొత్తగా కొత్త నిబంధనలు తీసుకొచ్చి పెట్టిన ప్రణాళిక కాదు. పూర్వం ఉంది, కానీ అదప్పుడు దాచబడింది, ఇప్పుడు బయలుపరచబడింది. కాబట్టి ఈ మర్మాన్ని గురించి చెప్తూ 6వ వచనంలోకి వచ్చేసరికి ఈ మర్మం ఏమనగా అంటున్నాడు. చూడండి 6వ వచనం, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరం అందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు. క్రీస్తునందు యూదులు అన్యజనులు కలిసి క్రీస్తు యొక్క ఐశ్వర్యాన్ని పంచుకుంటున్నారు, సమాన భాగాన్ని కలిగి ఉన్నారు అనేది పౌలు చెప్తారు. ఇది యూదులకు రుచించని విషయం. వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించరు. 4వ అధ్యాయము 4వ వచనం చూడండి, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ అందు ఉండుటకు పిలువబడితిరి అంటున్నాడు. కాబట్టి ఒక్కటే పిలుపు, ఒకే ఆత్మ, శరీరం ఒక్కటే. అంటే క్రీస్తు శరీరం, సంఘం అనేటువంటి శరీరం ఒకటే. యూదులు వేరు, అన్ని జనులు వేరు అనేది లేదు. ఎందుకంటే యూదులు అంగీకరించలేదు, అన్ని జనులు వాళ్ళతో కలిసి ఉండడానికి అంగీకరించడం లేదు. అన్ని జనులు ఏదైనా సంఘంలో చేర్చబడాలంటే మొదట సున్నతి చేయబడాలి అనేటువంటి దుర్బోధ ఆనాడు యూదులు తీసుకొచ్చినట్టుగా సంఘంలో మనం చాలా స్పష్టంగా చూస్తాను. కాబట్టి సమాన వారసత్వం అనేటువంటిది యూదులు ఒప్పుకోరు. అయితే మానవ జాతుల మధ్య వర్గాలుగా, జాతులుగా తేడా అంటే మనుషులు పెట్టుకున్నారు కనుక ఆ ప్రత్యేకత ఒకవేళ దేవుడు కూడా యూదుల విషయంలో మాత్రం పెట్టుంటే
ఒకవేళ ఆ జాతులు ఆ పేర్లు వేరే ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక జన్మ విషయంలో ఒకే శరీరములోని అవయవులుగా దేవుడు మనలను ఐక్యం చేశాడు. సో ఇప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి వాళ్ళకి ఈ భేదాలు ఉండవు. వర్గ భేదాలు, జాతుల భేదాలు అనేటువంటివి లేవు. సో ఆనాడు పాత నిబంధనలోనైనా దేవుడు వేరుపరచలేదు, కానీ అంటే జాతులన్నిటినీ ఇన్ని జాతులు లేకపోతే ఇన్ని వర్గాలు ఇన్ని కులాలు అనేవి మనుషులు పెట్టుకున్నటువంటివే, కానీ ఇశ్రాయేలీలను మాత్రం అందరిలోనూ ప్రత్యేకపరుచుకున్నాడు. వాళ్ళ ద్వారా ఈ సమస్త జనులకు దేవుడేంటో తెలియచేయాలి అని అనుకున్నాడు. కానీ అనేక సార్లు వారు ఏర్పాటులో నుండి తప్పిపోయిన వారుగా కనిపిస్తారు. అయినా దేవుడు వారి విషయమైనటువంటి ఏర్పాటును నెరవేరుస్తాడు. కానీ అన్ని జనులకు కూడా సమానమైనటువంటి కృప అనుగ్రహించబడడం అనేది కొత్త సంగతి కాదు. పాత నిబంధనలో మర్మముగా ఉన్నది కొత్త నిబంధనలో బయలుపరచబడింది. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ అంటాడు, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నాను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము ఒక్క శరీరము యొక్క అవయములన్నీ అనేక అవయములై ఉన్నను ఒక్క శరీరముగా ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి అన్నప్పుడు ఫుట్ నోట్లు అంటున్నాడు, ఒక్క శరీరముగా ఉండుటకు ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసితిమి, శరీరము ఒక్కటే అవయములుగా ఉండక అనేక అవయములుగా ఉన్నది. సో ఇక్కడ కూడా ఇదే విషయాన్ని వివరించడానికి చెప్తున్నాడు. కాబట్టి 13వ వచనంలోకి వచ్చేసరికి వాడాడు యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను అన్నాడు. అంటే ఏంటిది మర్మం? మర్మం ఏంటంటే యూదులైన అన్ని జనులైన ఒకటే. ప్రాముఖ్యం ఏంటి? యేసుక్రీస్తు శరీరం. ఇక్కడ ఈ ఎఫెసీ పత్రికలో కూడా యేసుక్రీస్తు యొక్క శరీరం అనే సంఘాన్ని నొక్కి చెప్తాడు. కాబట్టి శరీరం ఒక్కటే, అవయవాలు వేరువేరుగా ఉన్నాయి, వేరువేరు పనులు లేకపోతే వేరువేరు దేవుని కృపావరాలు వీళ్ళకి అనుగ్రహించబడతాయి, వేరువేరు విధాలుగా పనిచేస్తారు. అయితే శరీరం ఒక్కటే, ఒకే ఆత్మ, ఒకే శరీరము అనేటువంటి విషయాన్ని పౌలు చాలా స్పష్టంగా వివరిస్తున్నటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడు. కాబట్టి ఇంతకు ముందు అన్ని జనులు వాగ్దానము లేని వారు అని పిలువబడ్డారు, కానీ ఇప్పుడైతే యూదులతో కలిసి ఆ వాగ్దానాన్ని పంచుకుంటున్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలోనే ఆ మాటను మనము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చూస్తాం. 12వ వచనం అంటాడు, ఆ కాలంలో ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉన్నారు అంటాడు ఆ కాలమందు. కానీ ఇప్పుడు 16వ వచనం అంటాడు, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేశాడు అనేటువంటి విషయాన్ని 19లో, కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఒకప్పుడు అలా పిలువబడ్డారు, కానీ ఇప్పుడైతే మీరు పరజనులు పరదేశులు కాదు, దేవుని ఇంటి వారు అని పౌలు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 7వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. సో దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడని. ఇప్పుడు 1వ వచనం నుండి 6వ వచనాల వరకు ఏ విషయాలు అయితే మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తున్నాడు. ఆ సువార్తకు నేను పరిచారకుండా అయితేని, అందుకు దేవుడు కార్యకార్యగు తన శక్తి చొప్పున నాకు ఆ కృపావరం ఇచ్చాడు. ఏంటి ఆ కృపావరం? అన్యజనులకు సువార్త ప్రకటించడం, అన్యజనుల పట్ల దేవుని ఏర్పాటును వాళ్ళకి తెలియచేయడం. ఎంత తిరిగాడు పౌలు గారు, ఇన్ని ప్రయాణాలు చేశాడు, 3 మిషనరీ యాత్రలు, కొన్ని 10ల సంఖ్యలో పట్టణాలు, కొన్ని 100ల సంఖ్యలో గ్రామాలు ఆయన తిరిగి ఈ ఏర్పాటు దేవుడు తనకి ఇచ్చినటువంటి కృపావరాన్ని ఆయన ఉపయోగిస్తూ
అద్భుతమైనటువంటి సువార్త పరిచయం చేసిన వాడిగా మనకు కనిపిస్తాడు. కాబట్టి ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు, ఈ విధంగా నేను ఈ సువార్తకు పరిచారకుడిని అయ్యాను. సో దేవుని శక్తి, ఆ శక్తి ద్వారా అనుగ్రహించబడినటువంటి కృపావరం. దేవుడు ఆ కృపావరాన్ని ఒకరికి ఇస్తే గనక ఖచ్చితంగా దాని ద్వారా ఆయన తన ఉద్దేశాలు నెరవేర్చుకునేటువంటి వాడిగా ఉంటాడు. పౌలు కూడా అదే చెప్తున్నాడు, దేవుడు సువార్త ప్రకటన అనేటువంటి ఆ కృపావరం నాకు ఇచ్చాడు. సో దాని ద్వారా అనుజనులేంటి యూదులేంటి ఐక్యం చేస్తా ఉన్నాడు అనే సంగతి. మర్మం అనేది విశ్వసించినటువంటి అన్యజనులకు కూడా నూతన నిబంధనను ఇవ్వడమే కాదు కానీ నూతన శక్తిని కూడా దేవుడిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు. కృపావరము అనేటువంటి దాన్ని ఆయన నొక్కి చెప్పాడు. ఎందుకంటే అన్ని జనులకైన ప్రత్యేక సేవ, గృహ నిర్వాహకత్వము, వీటిని నేర్పడానికి కృపావరం అనేది దేవుని శక్తి. అయ్యా, నా అంతటి నేను చెప్పట్లేదు, నా సొంత జ్ఞానాన్ని ఏమి నేను మీకు చెప్పట్లేదు. ఇదంతా దేవుడు తన శక్తిని నాకు అనుగ్రహించి, కార్యకార్యగు తన శక్తిని నాకు అనుగ్రహించి ఈ పనిని ఆయన జరిగిస్తున్నాడు. ఇది వరము, ఇది దేవుని శక్తి, ఇది దేవుని నడిపింపు. నా సొంత మాటలు కాదు, నా సొంతగా నేనేమి ఏర్పాటు చేసుకుని ఈ విషయాలు ఏమి చెప్పట్లేదు. ఇది ఈ మర్మాలను దేవుడు నా ద్వారా మీకు బయలుపరుస్తున్నాడు అని పౌలు గారు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్న వాడిగా 7వ వచనం మనకు కనిపిస్తుంది. నిజంగా ఈ వచనము మనం కూడా అప్లై చేసుకుంటే మంచిది. దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్యలో ఆయన అనుగ్రహించినటువంటి ఆ కృపావరాన్ని మనం గుర్తించి పనిచేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ ఒకవేళ ఆ కృపావరం ఏదో మనకు తెలియపరచబడినప్పుడు దాని విషయమైనటువంటి ప్రయాస, దాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి విషయమైనటువంటి ప్రయాస కలిగి ఉన్నాము. ఇవాళ విచారం ఏంటంటే అందరికీ ఒకే కృపావరం కావాలని కోరుకుంటున్నారు. అది ఉన్నా లేకపోయినా ఏంటంటే అందరూ పులిపేట మీద ఉండి బోధించారు. పౌలు గారు చూడండి, పేతురు కన్నా, యోహాను కన్నా, యాకోబు కన్నా గొప్ప జ్ఞానము ఆయనకి ఇవ్వబడింది. వాళ్ళకంటే ఎక్కువ వరాలే ఇవ్వబడ్డాయి. అయినా తను ఆ యెరూషలేములో ఒక పెద్దగా ఉండి యెరూషలేము ఆ సంఘంలో పెత్తనం చేయాలని ఎప్పుడు అనుకోలేదు. దేవుడు పంపించేశాడు బయటికి, లేదా సువార్త ప్రకటనకు. ఆయన తిరుగుతానే, ప్రయాస అయినా కష్టమైన తిరుగుతానే సువార్త పని చేస్తున్నాడు. కనుక అందరూ సంఘాల్లో ఉండి, అందరూ బాధకులుగానే ఉండి, ఈ రోజులు ఏమైపోయిందంటే పూర్వీకుల చేత కట్టబడినటువంటి పరిచర్యలు, స్థాపించబడినటువంటి పరిచర్యలో మనం పనిచేస్తున్నాం కాబట్టి మనకి ఎలా ఉందంటే కష్టం అంటే ఏంటో తెలియట్లేదు. సో వారం అంతా బిజీగా ఆయా పనుల్లో ఉండడం, ఆదివారం 4 మాటలు చెప్పాడు, నేను దేవుని సేవ చేస్తున్నాను కదా అని అనుకోవడం. దేవుని ఏర్పాటు ఏంటి మన విషయంలో? అదొక్కటే ఇంకేం బాధ్యత పెట్టలేదా? నేను అందరూ అనట్లేదు కానీ చాలా మంది వారి పరిచర్యలు ఆదివారం వరకే. శనివారం సాయంత్రం గుర్తొస్తుంది రేపు ఆదివారం అని, వెంటనే టకటక కొన్ని వచనాలు రాసేసుకుంటారు, ఆదివారం వెళ్ళి నిలబడతారు. అందరూ అక్కడ నిలబడాలి. ఎవరికి ఏ కృపావరం ఇచ్చాడు? అందరికి ఒకే కృపావరం. కొందరిని బోధకులుగాను, కొందరిని అపోస్తులుగాను అంటాడు. కాబట్టి కొందరిని అని మాట్లాడినప్పుడు అందరికీ ఆ వరం ఇవ్వలేదు. బోధించేటువంటి ఆ టాలెంట్ ఉండొచ్చు. టాలెంట్ ఏముంది? ఇవాళ మనం చూస్తే యూట్యూబ్లో చిన్నపిల్లలు కూడా చెప్పేస్తున్నారు. చాలా చెప్పొచ్చని నేను అనట్లేదు, అది చాలా తప్పు. చిన్నపిల్లల్ని వేదికలు ఎక్కించేసి మాట్లాడించేయడం అనేది చాలా తప్పు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఇంకా ఒక అనుభవంలోనికి రాలేదు. వాళ్ళు ఒక సర్టైన్ ఏజ్కి వచ్చి కొన్ని సాధనలు కానీ పరిస్థితులు కానీ జయించి సువార్తను నమ్మి మారు మనసు పొందితే తప్ప వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. కానీ వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఎవరో ఒకరు నేర్పిస్తే అది నేర్చుకుని చెప్పడం ఈజీ. వాళ్ళు చాలా మంది సంఘాల్లో కూడా అదే కోరుకుంటున్నారా? వాళ్ళు చెప్తే మేము చెప్పలేమా? మోషే మీద అహరోను మిరియం తిరగబడ్డారు కదా, దేవుడు నీకే చెప్తున్నాడని మాకు చెప్పడా? మేము చెప్పలేమా అని మాట్లాడారు వాళ్ళు. అలాగే ఈ రోజుల్లో అందరూ పులిపేట మీద నిలబడి చెప్పాలని అనుకుంటున్నారు తప్ప నా విషయమై దేవుని ఏర్పాటు ఏంటి? కార్యకార్యకు దేవుడు తన శక్తిని నాలో
ఎలాగ ఆయన పని చెయ్యాలి అని నిర్ణయించాడు, నా కృపావరం ఏంటి? సో అది తెలుసుకుని పనిచేస్తే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. చాలా కృపావరాలు ఉన్నాయి, అది ఒక్కటే లేదు. కనిపించే పరిచర్యలు ఉన్నాయి, కనపడని పరిచర్యలు ఉన్నాయి. కనుక దేవుడు అప్పగించిన పనిని చేయాలి. పౌలు గారు అంటున్నాడు, నాకు ఇది అప్పగించాడు దేవుడు, ఈ సువార్త విషయమై అన్ని జనులకు నేను అపోస్తులుడిని అయితిని, దేవుని ఏర్పాటు అంటున్నాడు. 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసినటువంటి నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడిన ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం అనేజంలో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించబడింది. ఈ కృపవరం గురించి ఇంకా ఆయన చెప్తున్నాడు. దేవుడు యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకేంటి, అధికారులకేంటి, సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవాలని ఉద్దేశించి సంఘము ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చాలని దేవుడు ఆయన జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు అని పౌలు చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ అంటాడు, మరియు మీ మనోనేత్రం వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్యమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకునేటందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మును గూర్చి విజ్ఞాపనము చేయుచున్నాను. కాబట్టి 8 నుండి 11 వచనాల్లో ఉన్న విషయం దేవుని యొక్క ఏర్పాటు, దేవుని నిత్య సంకల్పం. ఇట్ ఈస్ ఎటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇవాళ మధ్యలో వచ్చింది కాదయ్యా, దేవుని నిత్య సంకల్పం అన్ని జనుల విషయమై. కాబట్టి అవును, యూదుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు అనేది ఎంతో వాస్తవమో, ఆ వాగ్దానములో అన్ని జనులతో సహవారసులుగా, యూదులతో సహవారసులుగా అన్ని జనులు ఉన్నారు అనేది కూడా అంతే వాస్తవం. వీటిని దేవుడు మనకి ఇచ్చాడు అని పౌలు చెప్తున్నాడు. తన యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడాలి. దాంట్లో క్రీస్తు ఐశ్వర్యం ఉంది. అన్ని జనులు కూడా యేసు క్రీస్తు ద్వారా ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యము అని అంటా ఉన్నాడు. సో దేవుడు తన కృప ద్వారా వీటన్నిటిని బయలుపరుస్తున్నాడు. ఈ సంపద ప్రతి విశ్వాసికి అందుబాటులో ఉంది. ఏ సంపద? అన్ని జనులకు దేవుడు ఇచ్చినటువంటి సువార్త అనే సంపద. క్రీస్తు ఐశ్వర్యము అంటే ఇదే, సువార్త వలన కలిగేటువంటి దేవునితో సహవారసత్వం, దేవుని పిల్లలుగా ఉండే భాగ్యం. ఇది మర్మం. కాబట్టి పౌలు అంటున్నాడు, ఇది దేవుడు అత్యల్పుడును, అందరిలో అత్యల్పుడనేటువంటి నాకు ఈ కృప అనుగ్రహించాడు అన్నాడు. పౌలు అనేటువంటి పేరుకు లాటికన్ లో చిన్నవాడు అని అర్థం అంటారు. చిన్నవాడు అని అర్థం. సో తను తాను ఎప్పుడు తగ్గించుకునే ఉన్నాడు. వాళ్ళకంటే ఎక్కువ కృప తనకు అనుగ్రహించబడినప్పటికీ, అంటే మిగిలిన 12 మంది అపోస్తుల కంటే కూడా ఎక్కువ పరిచర్య చేసిన, ఎక్కువ సువార్త ప్రార్థన చేసిన, ఎక్కువ శ్రమలు పొందిన పౌలు ఎప్పుడు తను తాను అల్పుడుగానే ఎంచుకున్నాడు, కానీ తను గొప్పవాడుగా అయినా ఎంచుకోలేదు, తగ్గించుకున్నాడు. సో తను తగ్గించుకోవడం అనేది పౌలు జీవితంలో కూడా సరిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన దేవుని యొక్క గొప్ప ప్రణాళికను అర్థం చేసుకుని పనిచేస్తూ ఉన్నప్పుడు ఇక మనం కనపడాలి, మనం గొప్పవాళ్ళం అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎప్పుడూ ఉండదు. మీ విషయమైనటువంటి దేవుని ఏర్పాటు, క్రీస్తు ఐశ్వర్యం అన్య జనులలో కూడా అది ప్రకటించబడాలి. శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యం, ఆ జ్ఞానం మీకు తెలియపరచబడాలి అనేది పౌలు చెప్తూ, అది చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో పౌలు అంటాడు, నేను అపోస్తులని పిలువబడడానికి యోగ్యుడని కాదు అని. 15:8-9 అందరికీ కడపట కాలమందు పుట్టి ఉన్న నాకును కనపడ్డాడు. ఏలయనగా నేను అపోస్తులందరిలో
తక్కువ వాడను, దేవుని సంఘము హింసించినందున అపోస్తులుడును అనబడుటకు యోగ్యుడను కాను అంటాడు. ఇది తగ్గింపు. అంత పరిచయం చేసి వాడు చెప్తున్నాడయ్యా, నేను ఒకవేళ ఒకప్పుడు సంఘాన్ని హింసించి నష్టపరిచినటువంటి వాడిగా అపోస్తులుడును అని అనిపించడానికి యోగ్యుడను కాకపోవచ్చు, కానీ అపోస్తులుడు అంటే దేవుని చేత పంపబడిన వాడే కదా. ఒక ప్రత్యేక మిషన్ కోసం దేవుని పరిచర్య కొరకు పంపబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు అని అర్థం వస్తుంది కదా. ఆ అర్థంలో అయితే నేను అపోస్తులు చేసినటువంటి పనే చేస్తాను. పౌలు కడపటి అపోస్తులుడు అంటారు. అపోస్తులు అన్నప్పుడు 3 కేటగిరీలు బైబిల్లో మనం చూస్తాం. ఒకటి క్రీస్తు అపోస్తులు, వాళ్ళు 12 మంది మాత్రమే వాళ్ళు అక్కడికి పరిమితం. ఆ తరువాత ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు పౌలును అన్యజనులకు అపోస్తులుడిగా నియమించుకున్నాడు. సో పౌలు కడపటి అపోస్తులుడు, కడమ అపోస్తులుడు అంటారు. మూడోది బర్నబా, మరికొంతమంది కూడా అపోస్తులుగా పిలువబడ్డారు. వీళ్ళు సువార్త ప్రకటన కొరకు పంపబడిన వాళ్ళు అనేటువంటి అర్థం వచ్చే రీతిగా అపోస్తులు. ఆ అపోస్తులు వీళ్ళు, వాళ్ళకు ప్రత్యేక వరాలు ఇవ్వబడ్డాయి 12 మంది అపోస్తులు కూడా. సో వాళ్ళు చాలా స్పెషల్, వాళ్ళతో కలపడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఎంత ప్రత్యేకమైన వాళ్ళు, ఆ తర్వాత ఆ నూతన యెరూషలేము యొక్క మందిరపు పునాది రాళ్ళ మీద 12 మంది యొక్క పేర్లు ఉంటాయి అని రాశాడు. ఆ తర్వాత 12 మంది 12 సింహాసనాల మీద ఆసీనులై ఉంటారు ఆ పరలోకంలో అనేటువంటి విషయాలు రాశారు గనక, సో అది వాళ్ళకి ఆ ప్రత్యేకం, వాళ్ళతో ఎవరిని కలపడానికి వీల్లేదు. కానీ పౌలుకు దేవుడు ప్రత్యేకమైన సందర్భంలో అపోస్తులుగా ఉండడానికి, ఆ మిషన్ పని చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే సువార్త పనికి పంపబడినటువంటి వాళ్ళందరూ కూడా ఒకవేళ సెన్స్ లో పిలవబడాలి అని అంటే అర్థం అదే వస్తుంది, చేసేటువంటి పని అదే. ఏ పని? సువార్త పరిచర్య. అంతేగాని 12 మంది ఎవరు సాటివారు కాదు. ఈనాడు అపోస్తులని పిలువబడ్డానికి, ఆ అపోస్తులతో సమానం అని పిలువబడ్డానికి ఎవరు సరిపోరు, ఆ బిరుదులు పెట్టుకోవడానికి లేదు. ఆనాడు అంత పని చేసినటువంటి, అంత గొప్ప సేవ చేసినటువంటి పౌలు గారి అంటాడు, అపోస్తులుగా నేను పిలువబడ్డానికి యోగ్యుడను కాను, నేను అత్యల్పుణ్ణి అని తనను గురించి తాను ఎంతగానో తగ్గించుకుని మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుదాం. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12-13. పూర్వము దోషకుడని, హింసకుడను, హానికరుడని నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు లేదా యేసుకు కృతజ్ఞుడనే ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుంది గనుక కనికరింపబడుతుంది అంటున్నాడు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అన్నాడు. సో దేవుని పరిచర్య కొరకు నియమించబడిన వాడు. పూర్వం ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, కానీ ఇప్పుడు దేవుని పరిచర్య కొరకు నియమించబడినటువంటి వాడు. సో నన్ను బలపరిచినటువంటి దేవుడు అని అంటున్నాడు. కాబట్టి దేవుడు పౌలును బలపరిచాడు అనేటువంటి విషయాన్ని, అంటే అపోస్తులుడిగా ఉండడానికి దేవుడే నియమించుకున్నాడు. పౌలేమి సొంతగా నేను అపోస్తుల్ని అని పేరు పెట్టుకుని వెళ్ళడం లేదు. ఇవాళ చాలా మంది ఈ గుర్తింపు సంఘాల ద్వారా దేవుని ఏర్పాటు ఏంటో తెలియకుండానే సంఘములో అది ఆమోదం లేకుండానే సేవకుల మంది బయలుదేరుతున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఒక బ్యాగ్, నన్ను క్షమించాలి ఈ మాట అంటున్నందుకు, ఒక బైబిల్ బ్యాగ్ కొనుక్కొని అది మనం తగిలించుకుని తిరిగినంత మాత్రాన్ని సేవకులం అయిపోతున్నాం. చాలా సంఘాలు ఇవాళ ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటి అని అంటే, సంఘము చేత పంపబడని సేవకులు ఎక్కువైపోయారు. మీటింగ్స్కి వెళ్ళడం, ఆ మీటింగ్కి వెళ్ళినందుకు ఈ మధ్యలో ఎక్కువగా అలవాటైనటువంటి సంగతి ఈవులు ఇవ్వడం. ఆ ఈవుల కోసం అందరూ బ్యాగులు తగిలించుకోవడం, ఎక్కడెక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి వెళ్ళడం, ఆ లైన్లో నిలబడము, ఆ బ్రదర్ నేను సేవకుడినండి, నేను సేవకుడిని అని తెచ్చుకోవడం. సంఘాల ఆమోదం ఉందా? ఇక్కడ ఆయన ఆ సంఘానికి, ఎఫెసీ సంఘానికి చెప్పుకుంటున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. ఎక్కడికి వెళ్ళినా చెప్తాడు దేవుని ఆ సాక్ష్యం ఉందా? పూర్వం ఒక వ్యక్తి ఒక సంఘంలోకి వచ్చి వాక్య పరిచయం చేయాలంటే ఎక్కడి నుండి వచ్చాడు అక్కడి నుండి సిఫారసు తీసుకోవాలి.
అలాగే ఎక్కడైతే తను చెప్పాలనుకుంటున్నాడు ముందు వాక్యం కాదు, తన సాక్ష్యాన్ని పంచుకోవాలి. మొదటి వారం వచ్చినప్పుడు తన సాక్ష్యాన్ని పంచుకోవాలి. ఇక్కడ ఆ మా సంఘంలో దాదాపు 107 సంవత్సరాల పరిచర్య. ఈ పరిచర్యలో మా పూర్వీకులు, మా తాతయ్య గారు ఎవరైనా వాక్యం చెప్పడానికి వస్తే ముందు వాళ్ళు సాక్ష్యం ఒక వారం సాక్ష్యం పంచుకోవాలి. అది ఆమోదమైన తర్వాత ఎప్పుడైనా వాళ్ళని వాక్యం చెప్పడానికి అనుమతించేవారు. ఇప్పుడు ఆ విధానం ఉందా? ఎవరెవరు ఎక్కడి నుండో వచ్చేస్తున్నారు, అందరినీ చేసుకుంటున్నారు, అందరికి అవకాశాలు ఇచ్చేస్తున్నారు. సాక్ష్యము అలాగే ఆ సంఘం యొక్క ఆమోదం ఈ రోజుల్లో లేకపోవడం అనేటువంటిది కొంతమంది ఏర్పాటు లేని వాళ్ళు కూడా సేవకులమని చెప్పుకుని తిరగడానికి వాళ్ళ వల్ల ఎలాంటి ప్రయోజనము సంఘానికి లేకపోవడం అనేది, పైపెచ్చు వాళ్ళ స్థానిక సంఘాల్లో కూడా కొన్ని సమస్యలు రావడం అనేది మనం చూస్తాం. కాబట్టి పౌలు గారు ఎందుకు ఆయన ఏర్పాటు గురించి అంత నొక్కి చెప్తున్నాడు? దేవుడు నాకు ఇది బయలుపరిచాడు, దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను నియమించుకున్నాడు, దేవుడు నన్ను అత్యల్పుడైనటువంటి నాకు ఈ కృపనిచ్చాడు, కృప విషయమైన ఏర్పాటు, గృహ నిర్వాహకత్వం. ఎందుకెంత వివరణ? ఆయన సాక్ష్యమే కదా ఇదంతా. కాబట్టి గొప్ప సాక్షి అని చెప్తున్నాడు. 12-13 వచనాలు చదువుకుని ముగించుకుందాం. ఆయనందు విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి అన్నాడు. దేవుడు బయలుపరిచిన మర్మం తెలుసుకోవడం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన చిత్తాన్ని యథార్థంగా చేయాలని కోరుకునే వారికి ఈ లోకంలో ఆయన ఉద్దేశాలన్నీ నెరవేర్చడానికి సహకరించేటువంటి వారికి ఆయన దైవ సంబంధమైనటువంటి వనరులన్నీ కూడా అందుబాటులో ఉంచుతాడు. తప్పనిసరి ఆ పని చేయాలి అనేది దేవుడు ఆ భారాన్ని మనలో పెడితే ఆ పని చేయడానికి కావలసినటువంటి వనరులన్నీ, కృపావరాన్ని ఇచ్చిన వాడు సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి విశ్వాస పరిమాణము చొప్పున ఎవరికైతే వరం ఇవ్వబడుతుందో దానికి తగినటువంటి వరమునకు తగినటువంటి వనరులు దేవుడు ఇస్తాడు అనే సత్యాన్ని చూస్తున్నాం. 13లో అంటున్నాడు, సో నాకు కలిగిన ఈ శ్రమల విషయంలో మీరు అధైర్యపడవద్దు. సంఘాన్ని బలపరుస్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. పౌలు బందీగా శ్రమ పడుతున్నాడు, అయితే అది ఆశీర్వాదంగా ఎంచుకుంటున్నాడు. ఇది మహిమాకరమై ఉన్నది అంటున్నాడు. ఇది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. సువార్త పరిచయలో శ్రమ పొందడం ఆశీర్వాదం. సువార్త పరిచయలో మనము ఎన్ని కష్టాలు పడుతున్నా సంఘాన్ని ధైర్యపరచాలి, సంఘం కొరకు ప్రార్థించాలి. చెరసాలలో ఉండి పౌలను ఖైదునని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మన కష్టాలు ఎన్నైనా ఉండొచ్చు, సేవకులంగా, సువార్థికులంగా, కానీ దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత విషయంలో, సంఘం విషయంలో, సువార్త విషయంలో ఆ భారం, ఆ బాధ్యత మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. కనుక పౌలు గారి యొక్క సాక్ష్యం, పౌలు గారి యొక్క ఏర్పాటు మన జీవితాల్లో మనకి ఎన్నో నేర్పించాలి. అది ఎంత భారమైన కష్టమైన పరిచర్లు నిలబడాలనేది నేర్చుకుని ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు, అందరికీ వందనాలు. ఓకే. వాక్యం అందించిన దేవుని సేవకులు ఇజ్రాయెల్ రాజన్న గారికి ప్రభు నామములో వందనాలు. వందనాలు. మరి ఈ దినము ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం నుంచి దైవజనులు పౌలు గారు ఏ విధంగా తన సేవా జీవితంలో మరి సంఘానికి, దేవునికి ఏ విధంగా లోబడి పనిచేశాడు, తనకి ఇచ్చినటువంటి కృపావరాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడో, మరి మనకు లోతైన ఆత్మీయ సత్యాలను మరి పరిశుద్ధ ఆత్మదేవుడు ఇజ్రాయెల్ అన్న ద్వారా మనకు బయలుపరిచారు. దేవుడు అన్న పరిచర్యను, వారి సేవను మరి దీవించి ఆశీర్వదించినట్లు మన వ్యక్తిగత కుటుంబాల్లో ప్రార్థన చేద్దాం. పిల్లరా, మరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు రెడ్డమ్మన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాదయచేత మీ దాసుని మా ప్రభు పౌలు గారి యొక్క పరిచర్య విధానం, నేటి పరిస్థితులను
మా ప్రభు మీ దాసుని రేపారు, మాట్లాడించుకున్నారు. మీకు స్తోత్రాలు. చూస్తుంటున్న పరిస్థితులు, సంఘాల్లో జరుగుతున్న పరిస్థితులను ఆయన మీరు ఎరిగి ఉన్నవారు. దయతో మా తండ్రి, ఎంచి దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో జరుగుతున్న ఈ పరిస్థితులను దాసుని ద్వారా తేటపరిచారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య పరిచర్య జరిగించిన మీ దాసుని, కుటుంబాన్ని, బిడ్డలను, అదే సమయంలో అధ్యక్షత వహించిన మా ప్రియులను, మా ప్రభు కార్యాలను, నాయనమ్మ తండ్రి కార్యక్రమాన్ని భారవహించి బాధ్యత తీసుకున్న మా ప్రియులను కూడా ఈ జీవముల హస్తాలకు అప్పగించుకుంటూ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం చక్కగా జరగటానికి మీరు కృప చూపినందుకై మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించుకునమని ఈ దినపరిచర్య అంతట్లో కాదమ్మా ప్రభు మీరు మాకు తోడయుండి నెమ్మది, సంతోషము, సమాధానం మా ప్రభు మాతో మీరుండి నాయన మా ప్రతి అడుగును దీవించి ఆశీర్వదింప చేయమని, ఆశీర్వకరంగా చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలు. ప్రార్థన చేసిన పెద్దమన్న గారికి ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, 4287వ రోజు. మరి ఈ దినము ప్రభుదాస్ అన్న గారు, ఆదినారాయణ అన్న గారు, తిమోతి అన్న గారు మరి వారు ప్రార్థనకి పాట పాడడానికి సహకరించారు. మరి చక్కని విషయాలు దేవుని సేవకులు ఇజ్రాయెల్ అన్న గారు మనకు అందించారు. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేసిన ఉపకారం తలపోసుకుంటూ ఈ దినం అధ్యక్షత వహించడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి వందనాలు చెప్పి అన్నకు సమయాన్ని అప్పగిస్తున్నాను. అన్న వందనాలు.